బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అయితే నిర్వహించారు. అంటే వారి యొక్క ప్రధానమైన డిమాండ్స్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? ఓల్డ్ పెన్షన్ విధానం రావాలి, కొత్తది రద్దు చేయాలి. 5 డిఏలు ఇస్తామని 5 డిఏలు ఇవ్వాలి. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మొత్తానికి కూడా ఖచ్చితంగా ఆ బెనిఫిట్స్ మొత్తం రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాలి. హెల్త్ కార్డ్స్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ వెంబడి చేయాలి. అది మా ప్రధానమైన డిమాండ్. అంటే మీరు ఒక మాజీ ఉద్యోగ సంఘం నాయకులుగా అయితే మీరు ఆర్టీసీ వైపు అయితేనేమి, అలాగే జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు కూడా బంద్ చేస్తున్నారు. వీటన్నిటికంటే కార్మికులకు ఉద్యోగ సంఘాలకు చాలా వాటికి కూడా ఇబ్బందులు ఎదురుతున్నాయి అంటారా కాంగ్రెస్ పాలనలో? చూస్తున్నారు కదా, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, ఉద్యోగుల సమస్యలు అయిపోయాయి. కొత్తగా ఏమి ఇచ్చింది ఏం లేదు. మేము విడుదల చేసిన డిఏ ఇప్పుడు ఇచ్చింది, అదొక్కటి ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఇచ్చింది, కొత్తగా ఏమి ఇవ్వలే. మేము గవర్నమెంట్ 8,000 కోట్లు ఎక్కడ పోయినాయి? గవర్నమెంట్ పోయేటప్పుడు రైతు బంధు ఇస్తున్నటువంటి డబ్బులు ఆ 8,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఇప్పటిదాకా ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇచ్చింది, ఎవరెవరికి ఏ కాంట్రాక్టర్కి ఎన్ని బిల్లు ఇచ్చింది? ఉద్యోగులు వచ్చేవరకు ఇవన్నీ వస్తాయా? అంగాల పోట్లకు ఖర్చు పెట్టవచ్చు, ఇంకా రకరకాల అన్నింటికి ఖర్చు పెట్టవచ్చు. ఉద్యోగులు అడిగేవరకు వాళ్ళ పైసలు వాళ్ళు వాపస్ అడిగేవరకు ప్రభుత్వం ప్రజల ముందర ఏదో ఫ్రీగా ఇస్తున్నట్లు, ఉచితంగా ఇస్తున్నట్లు క్రియేట్ చేస్తే ఎట్లా? వాళ్ళు దాచిపెట్టిన పైసలు మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పాలి, కానీ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వకుండా ఇలా ఏదో ఫ్రీ ఇస్తున్నాం అంటే చిత్రీకరించినప్పుడు చాలా బాగా ఉంది. కనుక ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలను కలుస్తాం, మనం కలిసి ప్రజల దగ్గర తీసుకెళ్తాం. సాక్షాత్తు సీఎంఏ కోసుకొని తింటారా నన్ను అని అనడం పట్ల ఎట్లా ఏ ముఖ్యమంత్రి అట్లా లేదు. వారు అనడం చాలా బాధాకరం. అది వారి ద్వారా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఆ మాట అనొచ్చా అనేది. ఒక ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి కోసుకొని తినండి అనడం, మీ ఇయ్యలేనని చెప్పడం, అది చాలా బాధాకరం. తప్పది, దాన్ని ఆలోచన చేయాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే.